ఇంకా ఆర్డర్లకి ఓ దండం పెట్టేయచ్చు. గంట కోటి అరగంట కొట్టేస్తున్నాడు. చాలా అంటే చాలా ఓపికతో వేసాను. దరిద్రమైన రోజు ఎలా ఉంటుందో నాకు ఈరోజు చూపించేశాడు స్విగ్గీ వాడు అండ్ పైన ఉన్న దేవుడు. మన తొలి ఆర్డర్ పికప్ చేసుకోవడం అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం. చలో, సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ డెలివరీ కంప్లీట్ చేసేసాం. మొత్తానికి 39 రూపీస్ వచ్చాయి. సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆర్డర్ వేయలేదు. ఆఫ్టర్నూన్ ఆర్డర్స్ ప్లస్ ఎర్నింగ్స్ ప్లస్ సాయంత్రం ఈవినింగ్ ఆర్డర్స్ ప్లస్ ఎర్నింగ్స్ ఎంత అయ్యాయో టోటల్గా ఒక ఫుల్ వీడియోలో అప్లోడ్ కొడతాను. గివ్ మీ సపోర్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సెకండ్ ఆర్డర్ వచ్చేసి ది బిర్యానీ లైఫ్ వేసాడు ఆర్ట్నర్లో క్లౌడ్ కిచెన్. ఇది ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు, వెయిట్ చేద్దాం. One eternity later. ఆఫ్టర్ 10 minutes వెయిటింగ్ తర్వాత సెకండ్ ఆర్డర్ పికప్ చేసేసుకోవడం అయిపోయింది. చలో నిడమానూరు. సెకండ్ ఆర్డర్ కూడా డెలివరీ కంప్లీట్ కొట్టేసాం సక్సెస్ఫుల్గా. 68 రూపీస్ వచ్చినాయి. ఫెయిర్ అమౌంట్ ప్లస్ రాట్ రంబోలా. ఎందుకు రాట్ రంబోలా అంటున్నానంటే ఆర్డర్స్ చాలా లేట్గా అంటే లేట్, ఒక అరగంటకి 30 minutes 20 minutes 50 minutesకి ఇలా పడుతున్నాయి. కాకపోతే తక్కువ అమౌంట్ ఇస్తున్నాడు ప్లస్ దూరాలు వేస్తున్నాడు, లాంగ్ బాటిల్స్. ఇంకా చెప్పాలంటే ఏదో ఆర్డర్లు వేసేస్తే ఈజీగా 2000 3000 1500 1000 రూపాయలు వచ్చేస్తే అనుకుంటున్నారు. మ్యాక్సిమం 1000 రూపాయలు అవ్వాలంటే 8 గంటలు 10 గంటలు పని చేయాల్సి వస్తుంది. ఆర్డర్లు అనేవి సరిగ్గా లేవు. ప్లస్ ఒకవేళ ఆర్డర్లు వేసినా చాలా దూరాలు వేస్తున్నాడు, కానీ అమౌంట్ కూడా తక్కువ ఇస్తున్నాడు. 1000 రూపాయలు అవ్వాలంటే అది ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ లాగా వస్తుంది, కానీ 1000 రూపాయలు కూడా అవడానికి చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎలాగో ఆర్డర్లు వేయట్లేదని మా వాడికి తోడుగా వచ్చాను. నాకు ఇంకా ఆర్డర్ వేయట్లేదు. చాలా సెకండ్ ఆర్డర్ ఇచ్చేసి మోర్ దెన్ 20 minutes పైగానే అవుతుంది, ఇంకా ఆర్డర్ లేదు. ఇంకా ఇంకో 20 minutes అయితే షిఫ్ట్ కూడా అయిపోద్ది. 3 ఆర్డర్ వేస్తే మనం మన బండి మీద ఆర్డర్ ఇవ్వడానికి కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోవడమే. అది లైక్, షేర్, సబ్స్క్రైబ్ దయచేసి కొట్టండి. నేను ఏదో నాకు ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేయడం రాదు, ప్రాపర్గా మాట్లాడడం కూడా రాదు, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు మై లెవెల్ బెస్ట్. ఏదో ఎంత మాట్లాడాలో అంత మాట్లాడడానికి ట్రై చేస్తాను. మొత్తానికి 3 గంటల్లో నాకు వచ్చిన ఆర్డర్లు వచ్చేసి 2 ఆర్డర్లు. ఆ 2 ఆర్డర్లు కూడా అది కూడా ఒక గంటన్నర గ్యాప్లో పడ్డాయి ఒక్కొక్క ఆర్డర్. అదే దారుణం అనుకుంటే ఆ 2 ఆర్డర్లు కలిపి వచ్చిన అమౌంట్ 107 రూపీస్, 107 రూపాయలు వచ్చింది. ఆ 107 రూపాయలకి నేను ఎంత కిలోమీటర్లు ట్రావెల్ చేశానంటే, ఎన్ని కిలోమీటర్స్, 20 kilometers ట్రావెల్ చేశా ఆ 2 ఆర్డర్లు డెలివరీ చేయడానికి. సో ఓవరాల్గా నా రివ్యూ నా ఒపీనియన్ ఏంటంటే, దయచేసి కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే స్విగ్గీలో 1-2 సార్లు ఆలోచించుకొని రండి. స్విగ్గీ అయినా, జొమాటో అయినా, బ్లింకిట్ అయినా, వేరే ఏదైనా డెలివరీ ప్లాట్ఫామ్ అయినా 1-2 సార్లు నా రివ్యూ చూసి ఆర్డర్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ కనుక్కొని రండి. లేకపోతే మీరు డైరెక్ట్గా వచ్చేస్తే తిప్పలు ఎలా ఉంటాయంటే మీకు చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ కన్ఫర్మ్గా అయితే వస్తుంది. మీరు ఓపికతో సహనంతో ఆర్డర్లు వేసుకోండి. అది 1000 రూపాయలు 1500 2000 సంపాదించవచ్చని కలవ కనద్దు. మ్యాక్సిమం 1000 రూపాయలు 1500 అంతే. 2000 దాకా అయితే వెళ్ళలేరు ఎవరు. అది ఎందుకంటే స్విగ్గీ వాడు వెళ్ళనివాడు, ఎందుకంటే వాడికి లాస్ వస్తుంది కాబట్టి వాడు వెళ్ళనివాడు. ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్. 3 hours later. హలో గైస్, ఈవినింగ్ పూట వచ్చేసా. మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఇస్మాయిల్ బిర్యానీ వేసాడు. ఆర్డర్ పికప్ చేసేసుకున్నాం. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోదాం. సరే, మొత్తానికి 3rd ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. 70 రూపాయలు వచ్చినాయి. ఇంకా వచ్చే తర్వాత పడే ఆర్డర్లన్నీ ఫస్ట్గా తీసుకుని ఫాస్ట్గా వచ్చే చేస్తాను. సో వీడియోని నేను ఫాస్ట్గా 3rd ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాను. కస్టమర్ ఇచ్చేసాం. 4th ఆర్డర్ కూడా డెలివరీ కంప్లీట్ కొట్టేసాం. 289 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది. ఇంకా 5th ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. మన 5వ ఆర్డర్ వచ్చేసి KFC వేసాడు. ఆర్డర్ కూడా పికప్ చేసేసుకున్నాం. పెద్దపుల్లపాక వేసాడు. చలో, సక్సెస్ఫుల్గా 5th ఆర్డర్ కూడా డెలివరీ కంప్లీట్ కొట్టేసాం. 697 రూపీస్ క్యాష్ డెలివరీ వచ్చింది. బట్ ఆర్డర్లు అయితే 5 అయినాయి. 6th ఆర్డర్ వచ్చేసి AB అబ్సల్యూట్ రెస్టారెంట్లో పికప్ చేసేసుకున్నాం. చలో, ఈ LIC కాలనీ. సక్సెస్ఫుల్గా 6th ఆర్డర్ కూడా ఇచ్చేసాం. ఇంకా 7th ఆర్డర్ కోసం చూద్దాం. ఇంకా 6 ఆర్డర్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ 6 ఆర్డర్స్ ఎప్పటికీ ఏ టైంకి వేస్తాడో తెలియదు. కాస్త ఫాస్ట్గా వేస్తే త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది ఈరోజు. చూద్దాం.
ఇవ్వండి 7th ఆర్డర్ వేసినట్టున్నాడు. 55 రూపీస్ 7th ఆర్డర్. పక్కనే ఉంది. ఆర్డర్ పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోదాం పక్కనే. సక్సెస్ఫుల్గా 7th ఆర్డర్ కూడా పికప్ చేసేసుకున్నాం. చలో సక్సెస్ఫుల్గా 7th ఆర్డర్ కూడా డెలివరీ కంప్లీట్ కొట్టేసాం. ఇంకా రిమైనింగ్ 5 ఆర్డర్స్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ 5 ఆర్డర్స్ కూడా స్విగ్గీడు కాస్త ఫాస్ట్గా ఆర్డర్లు వేస్తే ఇంకా త్వరగా అయిపోద్ది. ఇంకా చూద్దాం ఇంకా ఎంతసేపటికి ఆర్డర్లు వేస్తాడో చూద్దాం. 8th ఆర్డర్ వచ్చేసి ఇస్మాయిల్ వేసాడు. ఆర్డర్ పికప్ చేసేసుకున్నాం. ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళడమే లేటు. చలో 8th ఆర్డర్ కూడా డెలివరీ కంప్లీట్ కొట్టేసా. ఇంకా 4 ఆర్డర్లు మిగిలాయి. 9వ ఆర్డర్ వచ్చేసి ఎర్ర ఫ్యూజన్ వేసాడు. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు. ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా 10 నిమిషాలు అయ్యేలా ఉంది రెడీ అవ్వడానికి. త్వరగా రెడీ అయిపోతే ఇంకా 3 ఆర్డర్లు వేయాలి. ఈ ఆర్డర్తో కాకుండా ఇంకా 3 ఆర్డర్లు వేయాలి. ఆ 3 ఎప్పుడు పడతాయో తెలియదు. సో తప్పదు. ఒక్కోసారి స్విగ్గీ వాడు ఫాస్ట్ ఆర్డర్ వేసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాగా స్లోగా వేసి అరగంట ఒకటి గంట ఒకటి ఆర్డర్ వేసినప్పుడు చాలా చిరాకు వస్తుంది. కానీ చేయాలి, తప్పదు. సక్సెస్ఫుల్గా 9వ ఆర్డర్ కూడా పికప్ చేసేసుకున్నాం. కాస్త త్వరగా ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఎంత వేగంగా కాదు, కొంచెం ఫాస్ట్గానే వెళ్దాం కస్టమర్కి డెలివరీ చేయడానికి. ఇంకా మనకి 3 ఆర్డర్లు మిగిలి ఉన్నాయి కాబట్టి తప్పదు. రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా విశాలంగా ఉంది. ఇంకా ఆన్ టైంలో డెలివరీ చేసేయగలము ఆ కస్టమర్కి. ఇంకా 3 ఆర్డర్లు వేయాలి. ఆ 3 ఆర్డర్లు ఎప్పుడు త్వరగా పడాలని కోరుకుంటున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. కస్టమర్కి ఆర్డర్ ఇచ్చేసేది ఇంకోటి మనకి వెళ్తుంటే రైలు పెట్టేసేది పెట్టేది నెక్స్ట్ జరుగుతుంది. 10వ ఆర్డర్ వచ్చేసి బాస్ ఆఫ్ బర్గర్స్ వేసారు. ఆర్డర్ పికప్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇంకా జస్ట్ రిమైనింగ్ 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఆ 2 ఆర్డర్స్ కూడా త్వరగా వేసేస్తే ఇంకా బాగుండు. మొత్తానికి 10 ఆర్డర్ కంప్లీట్ అయినాయి. 12 అయింది టైం. ఇంకా రిమైనింగ్ 2 ఆర్డర్స్ మిగిలాయి. అవి ఏ టైంకి వేస్తాడో తెలియదు, ఎంత దూరాలు వేస్తాడో తెలియదు, ఎంత అమౌంట్ వస్తాయో కూడా తెలియదు. ఓవరాల్గా ప్రజెంట్ అయితే నా ఎర్నింగ్స్ వచ్చేసి 481 రూపీస్ అయినాయి. అది మిగతా 2 ఆర్డర్స్ కూడా కాస్త త్వరగా ఫాస్ట్గా వేసేస్తే ఫాస్ట్గా డెలివరీ చేసేయచ్చు. కొంచెం త్వరగా వేయాలని కోరుకున్నాం. ఏదో నాకు వెయ్యాలనిపించేసాడో తెలియదు, లేదంటే వేద్దామనిపించిందో వేయాలనిపించేసాడో లేదో తెలియదు, కానీ 11వ ఆర్డర్ వేసాడు. పికప్ కూడా అయిపోయింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా డెలివరీ చేసేద్దాం. ఇంకా 1 ఆర్డర్ మిగిలింది. ఆ ఆర్డర్ కూడా త్వరగా వేసేస్తే చాలా బాగుండు. 11th ఆర్డర్ కూడా డెలివరీ కంప్లీట్ కొట్టేసాం. రిమైనింగ్ ఆర్డర్స్ రిమైనింగ్ ఆర్డర్ వచ్చేసి ఒకటే ఉంది. ఒకటి కూడా త్వరగా వేయాలని కోరుకోవాలి. 11th ఆర్డర్ కూడా డెలివరీ కంప్లీట్ కొట్టేసాం. ఇంకా 12th ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరగా ఆర్డర్ వేస్తే బాగుండు. త్వరగా వేయాలని కోరుకుంటున్నాను. త్వరగా వేస్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎలాగైనా లాస్ట్ ఆర్డర్ త్వరగా పడాలని కోరుకోవాలి. సుఖీ దాత సుఖీ భవ, ఆర్డర్ దాత సుఖీ భవ. 5 minutes later. గాయ్స్ ఫైనలీ 12th ఆర్డర్ వేసేసాడు. త్వరగా ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఫైనలీ గాయ్స్ 12 ఆర్డర్స్ కంప్లీట్ చేసేసాం. మొత్తానికి 548 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చినాయి. ఇంకా ఆర్డర్లకి దండం పెట్టేయచ్చు. గంటకోటి అరగంటకోటి వేస్తున్నాడు. చాలా అంటే చాలా ఓపికతో వేసాను. దరిద్రమైన రోజు ఎలా ఉంటుందో నాకు ఈరోజు చూపించేశాడు స్విగ్గీ వాడు అండ్ పైన ఉన్న దేవుడు. ఓకేనా, బాయ్ బాయ్.